హ్మ్. సో, చూసారు గదా! కరామా సెంటర్ నుంచి కరామా పార్క్ ఎలా వెళ్ళాలి. సో, కరామా అనేది ఒక మంచి ఏరియా అండి. ఎప్పుడు చూసినా మీకు ఆహ్, యాక్టివ్‌గా, లైవ్లీగా ఉంటుంది. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ షాప్స్ అరౌండ్ హియర్. అండ్ మీకొచ్చేసి ఫుడ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్‌పోర్ట్ గానీ, ఏదైనా సరే ఇక్కడ మీకు దాదాపు అఫోర్డబుల్ ప్రైస్‌లోనే ఉంటుంది. ఓకే. సో, నాకు తెలిసి మీరు ఇండియా నుంచి దుబాయ్ వస్తున్నారంటే కేరళ వాళ్ళకి కానీ, తెలుగు వాళ్ళకి కానీ కరామా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. మీకు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీకు బెడ్ స్పేస్ కావాలి, మీరు ఒక 1 వీక్ వస్తున్నారు దుబాయ్ చూడటానికి, లేకపోతే 1 మంత్, ఒక 2 మంత్స్ కానీ విజిట్ మీద వస్తున్నారు, జాబ్ సెర్చ్ కోసం వస్తున్నారు. మనీ ఎక్కువ ఎక్స్పెండిచర్ అవ్వకుండా మీరు జాబ్ సెర్చ్ చేసుకోవాలంటే సో మీకు కరామా ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీకు మెస్ కూడా ఉంటాయి. సో ఆ మెస్ వాళ్ళు మనం మంత్లీ ఒక 380 అలా పే చేస్తే, 380 అంటే 300 దిరం పే చేస్తే వాళ్ళు మనకి రూమ్కి తీసుకొచ్చి ఫుడ్ డెలివరీ చేసేది. ఫుడ్ వచ్చేసి అంత బాగుండదా అని అడిగితే యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్, బట్ అడ్జస్ట్ అయిపోవచ్చు. నేనేం చేస్తున్నానంటే యాక్చువల్గా లంచ్ తీసుకుంటున్నాను. లంచ్ తీసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్, జనరల్గా మార్నింగ్ ఏమన్నా సలాడ్ కానీ ఇలాంటివి చేసుకొని తినేస్తాను. ఈవినింగ్ వచ్చేసి బనానా లేదా సమ్ స్నాక్స్ ఏమైనా బయటకు వెళ్ళి తినేది వస్తాను. జనరల్గా 5 దిరమ్స్ మనం ఇస్తే ఇక్కడ మీకు ఆమ్లెట్ పరోటా, చికెన్ పరోటా, తర్వాత వెజ్ పరోటా ఇలా దొరుకుతాయి. సో ఈవినింగ్ మీరు లైట్ ఫుడ్ తినే వాళ్ళు అయితే కనుక పరోటా తినేయచ్చు, ఒక 2 అరటిపండ్లు తినేస్తే యు ఆర్ డన్. ఏం అవసరం ఉండదు. సో ఇది కరామా గురించి. ఓకే, సీ యూ. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. సో దుబాయ్లో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ది వీడియో.